మొత్తం హైలైట్ బ్రో. ఫస్ట్ హాఫ్లో మొత్తం కొన్ని సెక్సీ ముద్దులు ఉంటాయి, మంచిగా ఉన్నాయి ముద్దులు అయితే. సెకండ్ హాఫ్ మొత్తం వైలెన్సే బ్రో. అసలు ఇన్ని ఫైట్లో ఏ సినిమాలో చూడలే నేను. అంతగానం కూర్చోబెట్టిండు, వేరే లెవెల్ అనిపించింది. బాగుంది. ఒక యూట్యూబర్గా, ఒక ప్రాంక్ స్టార్గా ఉండి ఒక సినిమా తీయడం నాకు నిజంగా మస్తు అనిపించింది. నిజంగా చెప్తున్నా బ్రో, మీరు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. కొంచెం ల్యాగ్ ఉంది, బట్ ఎంజాయ్ చేస్తారు. ఆ ల్యాగ్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. అన్ని ఫైట్లే ఉంటాయి. హైలైట్ ఏంటంటే లిప్ లాక్లో హైలైట్, శ్రీకాంత్ రెడ్డి హైలైట్. ఇంకోటి బాగుంది బ్రో. స్టోరీ వేరే లెవెల్ ట్విస్ట్లు ఉన్నాయి. ఎండింగ్లో మీకు స్టోరీ చెప్తే మీకు మళ్ళీ మీరు థియేటర్కి వచ్చి చూడారనమాట. స్టోరీ చెప్తే బాగుండదు. సో మీరు పార్ట్ 2 మస్తు ఉంటుంది. డైరెక్ట్ గాలి ఎగిరితే అంటాడు అయ్యా అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న, డైరెక్ట్ గాలి ఎగిరితే అంటాడు. పార్ట్ 2 అని పడుతుంది. బాగుంది. అంటే మనమే తెలుసుకోవాలంట. ఫైట్లు పోయా సినిమా మొత్తం ఫైట్లే. పార్ట్ 3 లేదన్న. పార్ట్ 3 అది అయిపోయినాక వస్తుంది. మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు బ్రో, సీరియస్గా చెప్తున్నా. సాంగ్స్ బాగున్నాయి. ఐటమ్ సాంగ్ బాగుంది, ఒక లిప్ లాక్ సాంగ్ బాగుంది, హంటర్ సాంగ్ ఒకటి బాగుంది, అండ్ బస్తీపోరి సాంగ్ బాగుంది, హీరోయిన్ బాగుంది, వాళ్ళ అమ్మ బాగుంది, వాళ్ళ అక్క బాగుంది, అందరు బారు. ఆయన రేంజ్ హిట్ భయ్యా. చొక్కా మీద చొక్కా సినిమా హిట్ పక్క. అది ముందు కట్ చేయండి. చిరంజీవి గారి సినిమాల్లో హీరోయిన్ ఎక్స్పోజింగ్ మాకు అవసరం లేదు. చిరంజీవి గారిని మేము చూసి వస్తామే తప్ప హీరోయిన్ చూడడానికి మేము రాము. సో అది ముందు ఎడిట్ చేయండి అని చెప్తే ఆ సినిమా ఆఫ్ చేసి ఎడిట్ చేసి ఆ సినిమాని మళ్ళీ 2 days తర్వాత రిలీజ్ చేశారు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఒక సినిమా కానీ ఒక వెబ్ సిరీస్ కానీ మనం అక్కడున్న హీరోలను కానీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నమ్ముకొని వస్తాం. అలాంటి నమ్మేటప్పుడు చాలా గర్వంగా వెబ్ సిరీస్లు ఇంట్లో పెట్టుకుని ఓటీటీలో వస్తున్నాయి కదా, మనం గర్వంగా పెట్టుకొని అవి చూస్తాం. అలాంటి వాటిల్లో అమ్మనాభూతులు. అంటే ఇది ఎందుకు వచ్చిందంటే, ప్రాంక్ వీడియోస్ శ్రీకాంత్ చేస్తాడు, ప్రాంక్ వీడియోస్ బూతులు ఉంటాయి, శ్రీకాంత్ నీ దాంట్లో బూతులు ఉంటాయి అని చాలామంది మాట్లాడతారు. శ్రీకాంత్ బూతులు అందరికీ తెలిసింది కాబట్టి నచ్చినట్టు చూస్తారు, లేకపోతే లేదు. బట్ ఇక్కడ వెబ్ సిరీస్లు ఏంటంటే వాళ్ళకి మనం నమ్మి వేస్తాము, ఇంట్లో ఫ్యామిలీస్తో కూర్చొని చూస్తాము. హీరో చాలా బాగా యాక్ట్ చేస్తారు. ఇట్స్ వన్ సైడ్ ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ మొత్తం పిల్లలతో సహా చూడొచ్చు. లైక్ కామెడీ కానీ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ దెమ్. అల్లి 5 to 5. బాగుందండి. సో హైలైట్స్ ఏంటి మూవీ? మ్యూజిక్ హైలైట్, డైరెక్షన్, ఎవ్రీథింగ్. ఐ కాంట్ పాయింట్ అవుట్ జస్ట్ వన్ థింగ్. ఎవ్రీథింగ్ ఇస్ లైక్ హైలైట్. స్టోరీ కొత్తగా ఉంది అంటున్నారు, సో మీకేమనిపించింది? కొత్తగా ఉందండి. అంటే ఆ పాయింట్ మీద ఎవరు రాలేదు. హీ మేడ్ ష్యూర్ లైక్ తను ఏం బయట చెప్పి ఇంటర్వ్యూస్లో చెప్పారు, అది 100% దే డిడ్ జస్టిస్ టు ఇట్.